ఆనంద భైరవి శరణ్య ఇద్దరు గుడిలో ఉంటారు కదా. శరణ్య అలా పొర్లు దండాలు ఆనంద పెడుతూ ఉంటే తను మాత్రం చాలా బాధపడుతూ అలా వెనకాల వెళ్తూ ఉంటుంది. ఆనంద అలా పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అలా దేవుడికి ప్రదక్షిణలు చేస్తుంది. ఆ తర్వాత గుడిలో అమ్మవారి ముందు నిలబడి దండం పెట్టుకుంటూ ఇలా మొక్కుతూ ఉంటుంది. ఏంటమ్మా, ఎందుకు ఈ పరీక్ష? నా కోడల్ని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే కన్నీళ్ళు వదిలేసి రావాల్సింది, కానీ ఇక్కడి దాకా తన కన్నీళ్ళని నా ఇంటి దాకా తీసుకొచ్చేసావు. ఎందుకు దానికి పరీక్ష పెట్టావు? తను చాలా గొప్పది, చాలా మంచి మనసున్న అమ్మాయి. ఆ అమ్మాయికి ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు? నా కొడుకు రూపంలో తనకి ఇన్ని బాధలు వచ్చినా తను మాత్రం ఏమీ జరగనట్టుగా అనుభవిస్తూ ఎవరికి చెప్పుకోలేకపోతుంది. ఎందుకమ్మా మాకు ఈ శిక్షలు అని ఏంటో. అన్నే నమ్ముకున్నాను కదమ్మా, నిన్నే నమ్ముకుని నా కొడుకు చేతుల్లో తన జీవితాన్ని పెట్టాను. వాడు మాత్రం తన జీవితాన్ని కళ్ళతో చూస్తూ ఏడిపించేస్తూ ఉన్నాడమ్మా అని ఏంటూ శరణ్య గురించి బాధపడుతూ ఆనంద అమ్మవారి ముందు మొక్కుతూ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకమ్మా తనకింత బాధని మిగిల్చావు? వద్దమ్మా, తనకి కష్టాలన్నింటినీ తొలగించాలి. తనని ఇలా బాధపడటానికి కారణం నేనే. నా కొడుకుకిచ్చి పెళ్లి చేశాను, వాడు తనని బాగా చూసుకోవట్లేదు, అందుకనే తనకి ఈ కష్టాలు రాకూడదు అని చెప్పి నేను ఇలా చేస్తున్నానమ్మా అని అంటూ చేతిలో కర్పూరం వెలిగించుకోవటానికి చేతిలో కర్పూరం పెట్టుకొని, అమ్మ శరణ్య నువ్వే ఈ కర్పూరాన్ని వెలిగించమ్మా అంటే, అమ్మ వద్దు అత్తయ్య గారు, వద్దు, మీరు ఏం చేస్తున్నారు అసలు? మీరు ఇలా చేయాల్సిన అవసరం లేదు అత్తయ్య గారు, నేను మీ గురించి ఏమీ అనుకోవట్లేదు అంటే, లేదమ్మా, నేను చేసిన పాపాన్ని, నేను నా కొడుకు చేసిన పాపాన్ని కూడా కడిగేయాలి అనుకుంటున్నాను. వాడు ఇక నుంచైనా మారి మంచిగా నీతో ఉండాలి అనుకుంటున్నాను, అందుకే ఇలా చేస్తున్నానమ్మా అని ఏంటూ ఆనంద అంటుంది. అప్పుడే శరణ్య, వద్దత్తయ్య గారు, ఇదంతా వదిలేసేయండి అంటే, లేదు శరణ్య, నువ్వు వెలిగిస్తావా లేదా అని అంటే, ఇంకా సరే అని చెప్పి చేతిలో ఉన్న హారతి కర్పూరాన్ని వెలిగిస్తుంది శరణ్య. అలా వెలిగించేసరికి ఆనంద చెయ్యితో ఇలా అమ్మవారికి హారతి ఇస్తూ ఉంటుంది. హారతి ఎక్కడ కాలుతుందో అని చెప్పి శరణ్య భయపడుతూ చూస్తూ ఉంటుంది. ఆనంద భైరవి అలాగే హారతి అమ్మవారికి ఇచ్చి దండం పెట్టుకొని ఇలా మొక్కుతుంది. శరణ్య జీవితం ఇక మీదనైనా బాగుపడాలి అని చెప్పేసి అమ్మవారికి తన జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను అని అంటూ దండం పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇద్దరు బయటికి వచ్చి మెట్ల మీద కూర్చొని శరణ్య ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. చెయ్యి కాలిపోయి ఉంటుంది. అది చూసి, ఎందుకు అత్తయ్య గారు మీరు ఇంత పని చేశారు? అసలు ఇలా చేయకుండా ఉండాల్సింది అత్తయ్య గారు అని అంటూ శరణ్య బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఆనంద, ఇంత చిన్న గాయమైతేనే నువ్వు నా కోసం ఇంత విలవిలలాడుతున్నావు. నీకు అన్ని సమస్యలు వస్తే నీకోసం నేను ఈ మాత్రం చేయకపోతే నేను మనిషిని ఎలా అవుతాను శరణ్య అని అంటూ ఆనంద బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా అంటుంది, చూడమ్మా, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. నీ జీవితం నాశనం కాకుండా చూసుకునాల్సిన బాధ్యత నాది అని ఏంటో ఆనంద అంటుంది. అలా వాళ్ళిద్దరూ బాధపడతారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా లహరి ఇంట్లో అటు ఇటు టెన్షన్గా తిరుగుతూ ఉంటుంది. లహరిని చూసి అనన్య నవ్వుకుంటూ నిలబడి ఉంటుంది. అంతలో లహరికి పోస్ట్ వస్తుంది. పోస్ట్ రాగానే వెళ్ళి లహరి తీసుకొచ్చుకుంటుంది. ఇంకా లెటర్ని చూస్తుంది ఓపెన్ చేసి. అందులో ఇంకా ఇలా రాసి పెట్టి ఉంటుంది. ఏంటి, అక్కడ రీసెట్లో కొన్ని చంపేసి వచ్చి హాయిగా ఇంట్లో కూర్చున్నావా నువ్వు అని అంటూ ఇలా రాసి పెట్టి ఉంటుంది. ఇక బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా మళ్ళీ ఒక లెటర్ వస్తుంది లహరికి. ఆ లెటర్ అంతా చదివిన తర్వాత లహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి, మళ్ళీ ఎవరు రాశారు నాకు అని కంగారు పడుతూ వెంటనే ప్రకాష్కి ఫోన్ చేయాలి అని ఫోన్ తీసుకొని ప్రకాష్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే నవ్వుతూ చూస్తున్న అనన్య పక్కన వచ్చి కాంచన నిలబడుతుంది. అప్పుడు కాంచన ఇలా అంటుంది, ఏంటే ఏమైంది, అంత సంతోషంగా చూస్తున్నావు, అయినా లహరిని చూసి నవ్వుతున్నావేంటి అని కాంచన అంటుంది. అనన్య ఇలా అంటుంది, ఏంటో తెలియట్లేదా, దాన్ని చూస్తే నీకేమర్థమవుతుంది అంటే, ఆ అమ్మాయి దేనికో కంగారు పడుతుంది అనిపిస్తుంది అంటే, అందుకే నేను సంతోషంగా ఉన్నాను అంటే, నువ్వేమైనా సైకోవావే, అది బాధపడుతూ ఉంటే, అది టెన్షన్ పడుతూ ఉంటే నువ్వెందుకు సంతోషపడుతున్నావు సైకోలేక అని అంటూ అంటుంది కాంచన. అప్పుడే, అదే కదా నాకు కావాల్సింది, అది టెన్షన్ పడితేనే కదా నేను సంధి అని ఏంటో నవ్వుకుంటూ ఇంకా అనన్య చెప్తుంది. ఇంకా అటు చూడు, అది ఇంకేమేం చేస్తుందో అని అంటుంది. ఇంకా అప్పుడే లహరి ప్రకాష్కి ఫోన్ చేస్తే ప్రకాష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇక అప్పుడే ఇలా అంటుంది ప్రకాష్తో, ప్రకాష్ అని అంటే, ఏమైంది లహరి అంటే,
నేను అక్కడ జరిగింది ఒక లెటర్ వచ్చింది, అక్కడ జరిగిందంతా మొత్తం ఇందులో రాసి పెట్టి ఉంది, వాళ్ళు నన్ను మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇందులో అన్నీ ఉన్నాయి అని అంటే, అవునా ఎవరది అంటే ఎవరో తెలియదు, ఫ్రమ్ అడ్రస్ లేదు అని అంటూ లహరి ప్రకాష్కి చెప్తుంది. ప్రకాష్ నువ్వు టెన్షన్ పడకు, కూల్, నేను చూసుకుంటానులే అని అంటే సరేనంటూ ఫోన్ పెట్టేసి లహరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రకాష్ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటిది అసలు నాకు ఎవరు రాసుంటారు లెటరు, ఈ విషయం నాకు తప్ప ఇంకెవరికి తెలియదు, ఆ లెటర్ రాసుంటే నేనే రాయాలి, కానీ ఇంకెవరో ఎలా రాస్తారు అని ప్రకాష్ ఆలోచిస్తూ, ఇంకెవరికో ఈ విషయం తెలుసు, ఎవరో తన్ని మళ్ళీ బ్లాక్మెయిల్ చేయాలి అనుకుంటున్నారు, బట్టి నేనే చూసుకోవాలి ప్రకాష్ ఆలోచిస్తాడు. ఇక ఆ తర్వాత అనన్య కాంచన ఇద్దరు మాట్లాడుకుంటారు. కాంచన ఇలా అంటుంది, మమ్మీ మళ్ళీ తనకు వచ్చింది ఏం లెటర్, లవ్ లెటరా అంటే, లవ్ లెటర్ కాదు, దాని చావు లెటర్, అది రిసార్ట్లో కొన్ని చంపొచ్చింది కదా అదే లెటర్, దాన్ని ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాను అని అంటూ అనన్య అంటుంది. అప్పుడే నవ్వుతూ ఇంకా అనన్యను చూసి కాంచన అంటుంది, ఏంటే నువ్వు ఇలా తయారయ్యావు అని అంటుంది. ఆ రకంగా ఇంకా దాన్ని ఇంకా వదిలిపెట్టను, టార్చర్ పెడతాను అని అనన్య అంటుంది. ఆ తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఆనంద భైరవి చాలా సీరియస్గా ఇంకా శరణ్యని తీసుకొని ఒక పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇంకా ఆ శరణ్యని కూర్చోబెట్టి ఇలా చెప్తుంది, తను నా కోడలు అని అంటే, ఆ కోడలమ్మకి ఏమైనా సమస్య అమ్మ అంటే తను ఇక్కడే ఉంటుంది, తనకి ప్రాణహాని ఉంది అని అంటూ చెప్తే, అవునా అమ్మ అని అంటూ మాట్లాడుతుంది ఆ ముసలావిడ. నువ్వు నా కోడల్ని చూసుకోవాలి అంటే, సరేనమ్మా కోడలమ్మని నేను బాగా చూసుకుంటాను అని అంటే, తను ఇక్కడ ఉన్నట్టు ఎవరికీ చెప్పకూడదు అని అంటే సరేనంటుంది. అప్పుడు శరణ్యతో ఇలా అంటుంది ఆనంద, నువ్వు ఇక్కడే ఉండాలి శరణ్య, తను నాకు బాగా తెలిసిన ఆవిడ అంటే, శరణ్యమ్మ మీరు కంగారు పడకండి, ఆనందమ్మకి నేను నమ్మిన బంటుని అని అంటూ ఆ ముసలావిడ చెప్తుంది. ఇక అప్పుడే ఆనంద, నేను వెళ్ళొస్తాను అంటే, అత్తయ్య గారు ఒక్క నిమిషం అని ఆ చెయ్యిని చూస్తే చెయ్యి నొప్పిగా ఉంటుంది, అమ్మ ఇంట్లో వెన్నుందా అని అంటూ శరణ్య అడిగితే, ఆ ముసలావిడ ఉంది తెస్తానని చెప్పి తీసుకొచ్చి చెయ్యికి రాయమ్మ అంటే ఇంకా వెన్న రాస్తుంది ఆనందకి శరణ్య. అలా వెన్న రాసిన తర్వాత ఆనంద చెప్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, నువ్వు ఇక్కడే ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అంటే, సరే అత్తయ్య గారు అని అంటూ శరణ్య చెప్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆనంద వెళ్ళిపోతుంది. ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, శరణ్య పరిస్థితి ఏంటి, ఏమైపోయింది అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు అందరూ. అలా టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే ఇంట్లో అనన్య మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది. రోహిత్ ఇలా అంటాడు, రోహిత్కి వాళ్ళ నాన్న వాళ్ళు చెప్తూ ఉంటారు, లోపల పోలీస్ వాళ్ళకి చెప్పి కూడా ఎంక్వైరీ చేపియాలి అంటే నేను ఆ పని కూడా చెప్పిస్తున్నానని రోహిత్ అంటాడు. అంతలో ఆనంద వస్తుంది. ఆనంద భర్త అంటాడు, శరణ్య ఆచూకీ ఏమైనా తెలిసిందా అని అంటే, శరణ్య గురించి తెలిసింది అని అంటే, తెలిసిందా శరణ్య ఎక్కడుంది అంటే, శరణ్య ఎక్కడుంది అని కాదు, శరణ్యకి ఏమైంది, తన వెనకాల ఎవరున్నారు, ఎవరు ఇదంతా చేశారు అని తెలిసింది అంటే, అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి అలా ఎలా తెలిసింది అని అనన్య కంగారు పడుతూ ఉంటే, శరణ్య వెనకాల ఎవరున్నారు, సమీర ఉంది, తను రీసెర్చ్లో ఏం చేసింది, మొత్తం అంతా కంప్లైంట్ ఇచ్చొచ్చానని పోలీస్ ఆయన కూడా చెప్తుంది. సమీరాని పట్టుకుంటానని చెప్పిన మాటలు అన్నీ చెప్పేసరికి అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది.